దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం. రూతు గ్రంథం 2వ అధ్యాయం మొదటి 1, 2, 3 వాక్యాలు మనం చదువుకుందాం. నయోమి పెనిమిటికి బంధువుడొకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడయుండెను. అతని పేరు బోయాజు. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవరి కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగెన ఏరుకొందునని నయోమితో చెప్పగా, ఆమె, నా కుమారి, పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేలు కోయి వారి వెనుక పొలములో వేరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపు వారైన బోయాజుది. చదవం. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా నీకు తోడయుండునుగాక అని చేను కోయి వారితో చెప్పగా, వారు, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనిరి. చాలు, తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించాం. గొప్ప దేవా, మీ కనికరాన్ని బట్టి, మీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ చక్కని వాతావరణాన్ని కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ మమ్మల్ని అందరినీ సమకూర్చి మీ సన్నిధిలో నిలబెట్టినందుకై స్తోత్ర. అన్ని పరిస్థితుల్లో మీరే మాకు సహాయకునిగా ఉండి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గత వారం మనం రూతుని గురించి కొన్ని శ్రేష్టమైన విషయాలు నేర్చుకున్నాం. అంతకుముందు నయోమిని గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఈరోజు ఓ ప్రాముఖ్యమైన వ్యక్తి బోయాజు. బోయాజును గురించినటువంటి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. బోయాజు అంటే అర్థము ఏంటి అంటే బలవంతుడు అని అర్థం. దానికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. బోయాజు ఎవరికి సాదృశ్యంగా కనపడతారు అని అంటే యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా బోయాజు కనపడతాడు. అంటే ఇది పోలిక మాత్రమే. ఇక్కడ బోయాజే యేసుక్రీస్తు వారు అని చెప్పట్లేదు, కానీ ఒక పోలిక. పరిశుద్ధ గ్రంథంలో యేసేపును ఎవరి పోలికగా చెప్తాము అంటే యేసుక్రీస్తు వారికి పోలికగా చెప్తారు. అలాగే మరికొంతమంది భక్తులను పోలికగా మనం చూస్తే ఎవరిని చూస్తాము అంటే బోయాజును కూడా యేసుక్రీస్తు వారికి పోలికగా మనం చూస్తాం. అయితే ఈ మాటలో బోయాజు అని అంటే అర్థం ఏంటంటే బలవంతుడు అని అర్థం. ఎందుకు ఆయన బలవంతుడుగా ఉన్నాడు? ఒకవేళ బలవంతులు అని అంటే ఆత్మీయంగా బలవంతుల, శారీరకంగా బలవంతుల అని కొన్నిసార్లు మనం ఆలోచిస్తే కొంతమంది శారీరకంగా బలవంతులుగా కనపడుతూ ఉంటారు. అయితే ఆత్మీయంగా బలవంతులుగా కూడా కనపడాలి. ఆత్మ వలన మనం బలవంతులం అవ్వాలి అని అంటే తప్పకుండా
వాక్యము మనలను బలపరుచునుగాక. ఆమె ఒక వ్యక్తి ఎలా బలపరచబడతాడంటే వాక్యము ద్వారా బలపరచబడుతూ ఉంటాడు. అందుకనే పౌలు గారు అంటాడు తిమోతితో, నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడు కమ్ము అని అంటాడు. అలాగే బలం ఎలా వస్తుంది అని అంటే, అబ్రహాం అయితే విశ్వాసము వలన బలము పొందెను అని రోమాపత్రికలో మనం చదువుతాం. నెహెమ్యా గ్రంథంలో యెహోవా యందు మీరు ఆనందించుట వలన మీరు బలముందుతారు అని అంట. దేవునిని బట్టి దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉంటే నీకేమొస్తుందంటే బలం వస్తుంది. విశ్వాసంలో నీవు జీవిస్తూ ఉంటే బలవంతుడుగా ఉంటావు. దేవుడే తన కృపచేత మనకేమిస్తాడంటే బలాన్ని ఇస్తాడు. వీటన్నిటిని బట్టి ఆత్మీయంగా, అందుకనే పౌలు గారు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే శారీరకంగా నేను బలహీనులే కానీ ఆత్మీయంగా నేను బలవంతుడిని. కొన్నిసార్లు శారీరక బలహీనతలు పనిచేస్తూ ఉంటాయి. అయితే ఆ బలహీనతల్లో దేవుడు అన్నాడు, పౌలు గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, అయ్యా నా బలహీనత నుంచి విడిపించు అని అంటే పౌలు గారు అంటాడు, దేవుడు అంటాడు పౌలు గారితో, నా కృప నీకు చాలు. నీ బలహీనతల్లో, అందుకనే బలహీనతల్లో బలపరిచేది దేవుడే. ఈ మాటను బట్టి యేసుక్రీస్తు వారికి పోలికగా ఉన్న బోయాజులో ఎలాంటి సుగుణాలు కనపడతాయి అని అంటే, అందుకనే తనకు పేరుకు తగిన జీవితాన్ని గురించి మాట్లాడితే బోయాజు ఆస్తిపరుడు, లేకపోతే బోయాజు ఒకవేళ బలం కలిగినటువంటి వాడు అని చెప్పటంలో సందేహం లేదు. అయితే బోయాజు తన జీవితం ముగించిన తర్వాత బోయాజును ఉద్దేశించి సొలొమోను ఒక స్తంభాన్ని నిలబెడతాడు. చూడండి, రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 21వ వాక్యాన్ని మనం చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం, ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మండపంలో ఎత్తించెను. కుడి పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అను పేరు పెట్టెను. ఎడమ పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయాజు అను పేరు పెట్టెను. చాలు. ఈ మాటలో కొన్ని స్తంభాలు నిలబెట్టిన తర్వాత సొలొమోను వాటికి పేర్లు పెడతా ఉన్నాడు. ఓ పక్కన స్తంభాన్ని నిలబెట్టి దానికి ఏమన్నాడంటే యాకీను అని అన్నాడు. మరొక పక్కన ఎడమ వైపున ఒక స్తంభాన్ని నిలబెట్టి దానికి బోయాజు అని పేరు పెట్టాడు. అంటే బోయాజు యొక్క పేరు ఒక స్తంభానికి పెట్టాడు అంటే బోయాజు ఎంతమందికి ఆదర్శంగా ఉన్నాడో, ఒకవేళ ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు కాబట్టి, అలాగే ఇతరులకు ఒక ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఆ స్తంభానికి ఏమని పేరు పెట్టాడంటే బోయాజు అని పేరు పెట్టాడు. ఎవరు పెట్టింది ఇది? సొలొమోను. అంటే దావీదు కుమారుడైనటువంటి సొలొమోను మందిరాన్ని కట్టిన తర్వాత ఓ స్తంభాన్ని నిలబెట్టి ఆ స్తంభానికి ఎవరు పేరు పెడుతున్నాడంటే బోయాజు పేరు పెట్టాడు. నేను బోయాజును గురించి ధ్యానం చేస్తున్నప్పుడు అతనికి పేరుకు తగిన జీవితం తనలో కనబడింది. అయితే తనలో ఉన్న కొన్ని క్వాలిటీస్, మొదటి లక్షణం ఏంటి అంటే, బలవంతుడు అనేది ఒకవేళ పేరుకు మనం అర్థం చెప్పుకుంటే తనలో ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే బాధ్యత గల బోయాజు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఎలాంటి వాడు అంటే బాధ్యత కలిగినటువంటి వాడు. ఇప్పుడు తనకు పొలం ఉంది, అలాగే పొలంలో పని చేస్తూ ఉన్నారు. ఒకవేళ వారు పనిచేసి తీసుకొస్తారులే అని చెప్పేసి అతడు పొలానికి వెళ్లకుండా ఏమి లేడు. యజమానే ఆస్తిపరుడు. అందుకనే మనం రూతు గ్రంథం 2వ అధ్యాయం పరిచయంగా చదువుకున్న ఆ మాటల్లోనే తన గురించి పరిచయం చేస్తూ
రాయబడినటువంటి మాట. అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలేమెలేకు వంశపు వాడయుండెను, అతని పేరు బోయాజు. చూడండి, అక్కడ మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగోరునో వాని వెనుక పరిగి ఏరుకుందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనె. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేనుకోయి వారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగం ఎలిమెలేకు వంశపు వాడైన బోయాజుది. ఇక్కడ పొలములో అప్పుడే పంట, ఇప్పుడు మన ప్రాంతానికి దాన్ని అన్వయిస్తే వరి కోతలు కోసారు, కుప్ప వేశారు. ఇప్పుడు ఆ కుప్ప వేస్తున్నప్పుడు ఈ పనులన్నీ తీసుకువెళ్ళి కుప్ప వేస్తారు కదా. ఇప్పుడు ఆ పరిగి ఏరుకోవడానికి ఎవరు వెళ్ళారంటే రూతు వెళ్ళారు. అయితే గమనించండి, అక్కడ పొలమునకు బోయాజు వచ్చాడు. బోయాజు బెత్లెహేము నుంచి, 4వ వాక్యం, బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడయుండునుగాక అని చేనుకోయి వారితో చెప్పగా, చేను కోసే వారితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే యెహోవా మీకు తోడయుండునుగా. చూడండి, ఒక పనివానికి ఒక యజమానికి ఉన్న సంబంధం. ఇప్పుడు ఒకవేళ పనివాళ్ళు, ఒకవేళ యజమానులు ఉన్నారనుకోండి, మంచి వాతావరణం ఉంటే మంచిదే, కానీ అందరిలో అలాంటి మంచి వాతావరణం ఉండిద్దంటారా? కొంచెం కష్టమే కదా. పని వాళ్ళని ఒకవేళ ఎలా చూడొచ్చు అంటే తక్కువ వారుగా కూడా చూడొచ్చు. అయితే ఈయన అంటున్నాడు, ఆ చేనుకోయి వారితో బోయాజు చెప్పిన మాట, యెహోవా మీకు తోడయుండునుగాక. దానికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఏమంటున్నాడంటే యెహోవా మీకు తోడయుండును గాక అంటే వారిని, పనివారి పట్ల తనకున్న బాధ్యత ఏంటంటే దేవుడు వారికి తోడుగా ఉండాలి అని కోరుకున్నాడు. అక్కడున్నటువంటి పని చేసేవారు అంటున్నారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని అన్నారు. అంటే పనివారిని ఈయన దీవిస్తా ఉంటే పనివారు ఇతను కూడా దీవిస్తా ఉన్నారు. ఈ మాటను బట్టి పనివారి పట్ల తనకున్న బాధ్యత, పనివారి పట్ల తనకున్న బాధ్యతను అక్కడ మనం చూస్తాం. రెండవ విషయం ఏంటంటే, ఒకవేళ ఎరుగని స్త్రీ అక్కడ వచ్చి పరిగేరుకుంటా ఉంది. మోయాబీయురాలు అంటే ఆ ప్రాంతం వేరు, ప్రజలు వేరు. ఆమె వచ్చి ఎక్కడ వేరుకుంటుందంటే బోయాజు పొలంలో ఏరుకుంటా ఉంది. ఒకవేళ ఇది దేవుని చిత్తమేమో. అయితే అక్కడ అడుగుతూ ఉంటాడు, ఏమని? ఆ చిన్నది ఎవరని అడిగాడు కోయవారు. అయితే అక్కడ అడిగినప్పుడు వారు చెప్తున్నారు, ఇదిగో ఈమె ఎవరంటే నయోమికి కోడలు అని వారు బోయాజుతో చెప్పారు. అయితే బోయాజు ఆమెతో మాట అంటాడు. ఏమంటాడంటే, అమ్మా నువ్విక్కడే నా కుమారి, ఒక మాట చూడండి 8వ వాక్యంలో, వేరొక పొలములోనికి ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించు, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించాను. ఒక బాధ్యత, అంటే పనివారి పట్ల తనకు ఉన్న ఒక బాధ్యత ఉంది. అలాగే అక్కడ పరదేశుల పట్ల కూడా తన బాధ్యతను, ఒకవేళ పరాయి దేశం నుంచి వచ్చిన ఒక యవన స్త్రీ రూతు, అయితే ఆమె పట్ల ఒక క్రమశిక్షణతో కూడిన మాట మాట్లాడటం మనం చూస్తాం. ఆ క్రమశిక్షణతో కూడిన మాట ఏంటంటే, నీవు ఇక్కడే ఏరుకో, ఇంకో వేరే పొలానికి వెళ్ళు. ఇక్కడున్న పనివారితో నేను ఆజ్ఞాపించాను, ఏమని? నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించాను అని మాట్లాడతాడు. ఈ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు తన బాధ్యత, పనివారి పట్ల తన బాధ్యత కలిగి ఉన్నాడు. అలాగే పరస్త్రీ అయిన ఒకవేళ రూతు పట్ల కూడా తన బాధ్యతను వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఇంకో మాట చెప్పమంటారా? ఆయన ఉపకార బుద్ధి చూపించేటువంటి వాడిగా మనం చదివితే చూడండి 20వ వాక్యంలో, 2వ అధ్యాయం 20వ వాక్యంలో ఒక మాట కనబడుతుంది. నయోమి బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని
ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలుతో అనెను. మరియు నయోమి, ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనల్ని విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, ఉపకార బుద్ధి తనలో. ఒకవేళ మరొక క్వాలిటీ మనం చెప్పుకోవాలి అంటే ఉపకారం చేసేటువంటి వాడు. ఇప్పుడు బాధ్యత కలిగినటువంటి వారిలో యేసయ్య కూడా మన పట్ల ఏం కలిగి ఉన్నాడంటే తన పిల్లల పట్ల బాధ్యతను నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. విడిచిపెట్టేవాడా? బాధ్యత కలిగి ఉన్నాడా? దేవుడు మన పట్ల బాధ్యత తీసుకుంటాడా? తీసుకోడా? చెప్పండి. మనం అయోగ్యులమైన ఒకవేళ దేవుడు మన పట్ల ఏం కలిగి ఉంటాడంటే బాధ్యత కలిగి ఉంటాడు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మన పిల్లల పట్ల మనం ఏం కలిగి ఉండాలి? బాధ్యత విడిచిపెడతామా? కదా. అంటే బాధ్యత కలిగినటువంటి వాడుగా బోయాజు కనపడతాడు. రెండవది, తన జీవితంలో ఉపకార బుద్ధి, ఉపకారం చేసేటువంటి బుద్ధి. ఇక్కడ ఒక చక్కని మాట నయోమి చెప్తుంది. ఆ నయోమి చెప్పే మాట ఏంటంటే బ్రతికి ఉన్నవారికి చచ్చిన వారికి మధ్య ఏమంటుంది? ఉపకారము చేయుట మాననీయతడు. అంటే చచ్చిన వానికి బతికిన వారికి మధ్య ఆయన ఏం చేసేవాడంటే ఉపకారం చేసేటువంటి వాడు. ఇప్పుడు చచ్చిన వాళ్ళు ఎవరు, బ్రతికిన వారు ఎవరు అంటే, ఒకవేళ నయోమి యొక్క తన భర్త, తన ఇద్దరు కుమారులు వారు ఏమైపోయారు? చనిపోయారు. ఇప్పుడు చనిపోయిన వారికి, బ్రతికి ఉన్న వారికి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ఉపకారము చేయటం మాననీయతడు అంటుంది. అంటే ఉపకారం చేసే మనస్సు ఎవరిలో ఉందంటే బోయాజులో ఉంది. బోయాజు ఉపకారం చేసే మనస్సు కలిగినటువంటి వాడు అని ఈ తన జీవితంలో నెరవేరుతున్నటువంటి మాటలను బట్టి మనం తెలుసుకోవచ్చు. అయితే బోయాజులో ఉపకారం చేసే బుద్ధి ఎలా అయితే ఉందో, యేసుక్రీస్తు వారిలో కూడా ఆయన అందరికీ ఉపకారి. హల్లెలూయా. ఉపకారం చేసే దేవుడే కదా. ఆయన మన జీవితంలో ఎన్ని ఉపకారాలు ఆయన చేస్తూ మనల్ని నడిపిస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ ఒక చక్కని మాట చెప్తుంది. విడిపించగలిగిన వారిలో ఇతడు ఎలాంటి వాడంటే మనలను విడిపించటానికి సమీప బంధువుడు. ఒక సమీప బంధువునికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అంటే ఒక 4 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సమీప బంధువునికి ఉండవలసిన లక్షణాలు. ఒకసారి రండి, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెళ్లి చేసుకొనకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమె పెళ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరపవలెను. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీలలో నుండి తుడిచివేయబడకుండునట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను. చాలండి. ఇది ఈనాటి పద్ధతి కాదు. ఆనాటి కాలంలో ఇశ్రాయేలీల యొక్క ధర్మశాస్త్రంలో దేవుడు వారికి నియమించినటువంటి పద్ధతి ఏంటంటే, ఒకవేళ సహోదరుడు చనిపోతే అతని పట్ల ఎవరు ఒక అన్యుని పెళ్లి చేసుకోకూడదు. ఇది ఈ రోజులో జరిగేది కాదు, ఆ రోజులో జరిగే విషయాన్ని చెప్తున్నాను. అయితే తన సహోదరుడు ఆమెకి ఎలా ఉండాలంటే ఒక భర్తగా ఉండి
ఒక కుమారుని కనిన తర్వాత ఆ కుమారుడు ఎవరికి వారసుడుగా ఉంటాడంటే ఆ వంశానికి వారసుడుగా ఉంటాడు. ఇది ఇశ్రాయేలీయుల యొక్క ధర్మశాస్త్రం యొక్క పద్ధతి. ఇప్పుడు అలాగే ఎలిమెలెకు అలాగే మహల్యోను కిల్యోను చనిపోయిన తర్వాత వీరు మోయాబు నుంచి బెత్లెహేముకు వచ్చారు. ఇప్పుడు బెత్లెహేముకు వచ్చిన తర్వాత వీరిని విడిపించడానికి ఒక వ్యక్తి అవసరం. అందుకనే బోయాజును గురించి పరిచయం చేస్తున్నటువంటి మాటల్లోనే ఎలీమెలెకు వంశపు వాడు బోయాజు అని చెప్పాడు. దాని అర్థం ఏంటంటే విడిపించేవానికి మొదటిది సమీప బంధువుడుగా ఉన్నటువంటి వ్యక్తి క్రయధనం చెల్లించగలిగిన అర్హత కలిగి ఉండాలి. క్రయధనాన్ని చెల్లించగలిగిన అర్హత కలిగి ఉండాలి మొదటి విషయం. ఈ సమీప బంధువునికి ఉండవలసిన మరొక లక్షణం ఏంటంటే విడిపించేవానితో విడిపించగలవానికి రక్త సంబంధం ఉండాలి. ఏ సంబంధం? రక్త సంబంధం ఉండాలి. మూడవది విడిపించేవానికి ఏముండాలంటే ఆ విడిపించే మనస్సు అంటే ఇష్టం ఉండాలి. వీరిని విడిపించాలి, ఈ కుటుంబాన్ని విడిపించాలి అనే మనస్సు. నాలుగో విషయం ఏంటంటే ఒకవేళ ఆ స్త్రీని వివాహం చేసుకోవడానికి ఇష్టపడినటువంటి వాడే విడిపిస్తాడు. ఈ 4 విషయాలు సమీప బంధువుకి ఉండవలసినటువంటి లక్షణాలు. బోయాజులో ఈ 4 లక్షణాలు కనపడతాయి. అందుకనే ఆయన ఆస్తిపరుడు, అంటే క్రయధనాన్ని చెల్లించగలిగిన అర్హత కలిగినటువంటి వాడు. రెండవది విడిపించేవానికి విడిపించేవాడు విడిపించువానికి రక్త సంబంధం ఉండాలి. అందుకనే ఎలీమెలెకు వంశపు వాడు. మూడవది విడిపించడానికి మనస్సు ఉండాలి, ఇష్టం ఉండాలి. సరే, ఈ క్వాలిటీస్ ఎవరిలో కనపడతాయంటే పోలికగా ఉన్న యేసుక్రీస్తు వారిలో కనబడతాయి. ఒకసారి రండి. క్రయధనాన్ని చెల్లించగలిగిన అర్హత, క్రయధనం ఇచ్చి సంపాదించే ఒకవేళ అర్హత కలిగి ఉండటం గురించి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. 8వ అధ్యాయం 9వ వాక్యం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ధనవంతుడే. ఆయన ధనవంతుడయుండి మీ నిమిత్తము అంటే మన నిమిత్తము ఆయన ఏమయ్యాడంటే దరిద్రుడయ్యాడు. ఈ మాటలో క్రయధనం చెల్లించగలిగిన అర్హత, యేసుక్రీస్తు వారి కృపను మీరు ఎరుగుదురు కదా, పౌలు గారు అక్కడ చెప్తూ ఆయన చెప్పే మాట, ఆయన ధనవంతుడయుండి మీరు దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని, అంటే మనం ధనవంతులు అవ్వాలని ఆయన మన కొరకు రిక్తునిగా తను తాను తగ్గించుకున్నట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు సమీప బంధువునికి మొట్టమొదటి అర్హత ఏంటంటే క్రయధనాన్ని చెల్లించగలిగిన అర్హత. ఆనాడు ఆస్తిపరుడే మరొక కుటుంబాన్ని విడిపించగలడు. ఇప్పుడు యేసయ్య ధనవంతుడు కాబట్టి ఆయన మనల్ని విడిపించడానికి ఆయన ఈ లోకానికి అందుకని ఎలా వచ్చాడంటే రిక్తునిగా వచ్చాడు. రెండవ మాట చెప్తున్నాను, అక్కడ విడిపించే వానితో విడిపించగల వానికి రక్త సంబంధం ఉండాలి అన్నాను. ఇప్పుడు విడిపించేవాడు అలాగే విడుదల పొందే కుటుంబంతో ఏ సంబంధం? రక్త సంబంధం ఉండాలి. ఇప్పుడు ఒకవేళ ఒక కాకి ఉందనుకోండి, కాకి చచ్చిపోయింది, అనేక కాకులు వచ్చి అరుస్తూ ఉంటారు. చూసారు ఎప్పుడన్నా? కాకి చనిపోయిందిగానే కొన్ని కాకులు వస్తే అరుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ కాకులు ఏం చేస్తున్నాయి అంటే ఓద అరుస్తున్నాయి. అంతేనంటారా? కాదా? ఒక కుక్క చచ్చిపోయింది, కొన్ని కుక్కలు దాని చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఎందుకు తిరుగుతూ ఉంటాయి? మనలాగే అవి కూడా ఓదారుస్తున్నాయి.
ఓ మనిషి చనిపోయాడు, మనకు తెలిసిన బంధువే. ఇప్పుడు మనం వెళ్తామా వెళ్ళమా? ఆ కుటుంబాన్ని ఆదరిస్తామా ఆదరించమా? ఓదార్చడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఒకవేళ కాకిని మనం ఓదార్చాలంటే మన వల్ల అయిద్దా? ఒక కుక్కను ఓదార్చాలంటే మన వల్ల అయిద్దా? ఒకవేళ కుక్కతో మనం మాట్లాడితే ఎలా ఉండిద్ది? అయిద్దంటారు అసలు? కానీ మనుషులు ఈ లోకంలో జరిగే సంఘటనలు అయితే ఈగలతో మనుషులు మాట్లాడతారు. అది సినిమాల్లో చూస్తా. ఏది లేదా? ఇప్పుడు ఈగ ఎవరితో మాట్లాడిద్ది? మనుషులు సైకిల్ చేస్తే మనిషి అర్థం చేసుకుంటాడు. అది ఒకవేళ క్రియేషనే తప్ప అది జరిగేది కాదు. దేవుడు ఎక్కడో ఉన్నాడు, మనిషిని చూసి ఆయన సైగ చేస్తే సరిపోయిద్దిలే అంటే ఆయన అక్కడే ఉండేవాడు. అయితే ఆయన పరమును వీడి ఈ భూలోకానికి రావడానికి గల కారణం అదే. నశించిపోతున్న నీవు, నశించిపోతున్న మనలను వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. సమీప బంధువులో విడిపించేవాడు, విడిపించువానికి రక్త సంబంధం ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు వారు మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక రండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం మనం చదువుతారా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆ పిల్లలు, ఏ పిల్లలు? ఈ భూమి మీద ఉన్న పిల్లలందరూ, ఈ పిల్లల్ని ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున, ఇప్పుడు యేసయ్య మనలాంటి శరీరాన్ని ఆయన ధరించుకుని ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఆ మాటలో మరణము యొక్క బలము గల అపవాదిని జయించడానికి. ఇప్పుడు ఆయన ఏమిచ్చాడు మనకు అంటే వెల ఇచ్చి. ఏమిచ్చాడు? వెల ఇచ్చి అంటే దాని అర్థం ఏంటంటే ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బోయాజులో మనం నేర్చుకునే ఒక మాట ఏంటంటే, బోయాజు బాధ్యత కలిగినటువంటి వాడు. రెండవది, బోయాజు ఉపకార బుద్ధి కలిగిన వాడు. మూడవది, బోయాజు సమీప బంధువుడు. ఇప్పుడు ఈ సమీప బంధువునికి ఉండవలసిన లక్షణాల్లో యేసుక్రీస్తు వారికి పోలికగా మనం చూస్తే, ఒకటి ఖైదనం చెల్లించే అర్హత కలిగిన వాడు. రెండవది, విడిపించే వానితో విడిపించగల వానికి రక్త సంబంధం. అందుకనే మానవుడే పరలోకము నుండి దేవుడే మానవునిగా మానవ స్వరూపాన్ని ధరించి మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. చూడండి, అలాగే విడిపించడానికి ఇష్టం ఉండాలి అని అంటే ఆయన ఎంత మనల్ని ప్రేమించాడో. లోకమును దేవుడు ఎంతో ప్రేమించాడు. నశించిపోతున్న మనలను వెతికి రక్షించటానికి, మన కొరకు ఆయన విడిపించటానికి తన మనసు ఏంటో చెప్పమంటారా? యోహాను సువార్త 10వ అధ్యాయం 16-17 వాక్యాలు మనం చదివితే, యోహాను సువార్త 10వ అధ్యాయం 16-17 వాక్యాలు. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకటి అగును. నేను దాని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఇక్కడ నా ప్రాణము పెట్టుచున్నాను. ఎందుకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు అంటే,
అందుకనే ఆయన గొర్రెలకు మంచి కాపరి. 15వ వాక్యం, నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగు ఎరుగునో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇప్పుడు విడిపించటానికి గల మనస్సు ఏంటంటే, ఆయన మన కొరకు ఏమిచ్చాడంటే ప్రాణాన్ని ఇచ్చాడు. ఇప్పుడు విడిపించటానికి బోయాజుకి ఎలా అయితే మనసుందో, మనం కూడా శాపము నుంచి, పాపము నుంచి, లోకము నుంచి విడిపించడానికి యేసయ్య మన కొరకు ఆయన ఏమిచ్చాడంటే తన ప్రాణాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అలాగే 4వది, అతడు వివాహం చేసుకోవడానికి ఇష్టపడాలి. ఈ మాటను బట్టి నేను ఏమంటానంటే, రూతును వివాహం చేసుకోవడానికి బోయాజు ఇష్టపడినట్లుగా, అలాగే యేసుక్రీస్తు వారు వధూ సంఘంగా సిద్ధపడుతున్నటువంటి ఒకరోజు వివాహము జరగబోతా ఉంది. చూడండి, ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వాక్యం చదువుతాం. అప్పుడు గొప్ప జన సమూహ శబ్దమును, విస్తార జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియగు ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనము ఉత్సహించి ఆయన మహిమ పరిచేదమని చెప్పగా వింటిమి. చాలండి. ఇక్కడ ఏమంటాడంటే, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను ఏం చేస్తుందంటే సిద్ధపరుచుకుంటుంది. వధువు సంఘముగా సంఘం సిద్ధపడితే యేసుక్రీస్తు వారు వరుడుగా ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలీదు. అయితే ఆయన వచ్చే సమయానికి నీవు ఎలా ఉండాలంటే సిద్ధపడి ఉండాలి. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ మాటలో విడిపించడానికి ఒకవేళ సమీప బంధువుడుగా మన జీవితాల్లో కూడా వేటి నుంచి యేసుక్రీస్తు వారు విడిపించాడు అనంటే, ఒకవేళ మనకున్న బంధకాల నుంచి, పాపపు బంధకాల నుంచి ఆయన విడిపించాడు. చూడండి, ఒకవేళ బోయాజుని యేసుక్రీస్తు వారిని పక్కన పెడితే, ఒకవేళ బోయాజు ఏ గోత్రానికి చెందినవాడు అంటే యోధా గోత్రానికి చెందినవాడు. అలాగే యేసుక్రీస్తు వారు యోధా గోత్రానికి చెందిన. ఒకవేళ ఎక్కడ బోయాజు యొక్క గ్రామం ఏంటి అంటే బెత్లెహేము గ్రామం. యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేంలో పుట్టాడు. ఒకవేళ బోయాజు ఆస్తిపరుడు, యేసుక్రీస్తు వారు ఆయన ధనవంతుడు. అంటే ఆల్మైటీ గాడ్ అన్నట్లుగా సర్వాంతర్యామి, సర్వము ఆయనదే. తర్వాత బోయాజు అవసరతలో ఉన్న వారికి ఏం చేస్తున్నాడంటే అవసరతలో ఉన్న వారిని విడిపించాడు. యేసుక్రీస్తు వారు కూడా పాపములలో మరగిపోతున్నటువంటి బంధకాల్లో ఉన్న వారిని ఆయన విడిపించటానికి వచ్చారు. ఒకవేళ బోయాజు రక్త సంబంధి అయి, ఒకవేళ విడిపించడానికి రక్త సంబంధిగా ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు ఆయన మానవుడయ్యాడంటే విడిపించడానికే మానవుడయ్యాడు. ఒకవేళ అలాగే ఆయన వెల ఇచ్చి వారిని విడిపించాడు. బోయాజు రూతు కుటుంబాన్ని, నయోమి కుటుంబాన్ని వెల ఇచ్చి వారిని విడిపించాడు. ఇప్పుడు మన ఎలా విడిపించాడు అంటే తన స్వరక్తం ఇచ్చి మనల్ని విడిపించాడు. ఇంకో మాట చెప్పమంటారా? అందుకనే ఆ రోజు బోయాజుకి మంచి మనస్సు, సంపూర్ణంగా వారిని, మంచి మనస్సు కలిగి సంపూర్ణంగా వారిని విడిపించినట్లుగా ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా చనిపోవుటకు ఆయన తెగించి మనల్ని పాపముల నుంచి సంపూర్ణంగా విడిపించి మనలను పరిశుద్ధులుగా చేశాడు. హల్లెలూయా. అందుకనే బోయాజులో
ఏ క్వాలిటీ ఉందంటే ఆయన విడిపించగలిగినటువంటి బోయాజు. మొదటిది బాధ్యత కలిగిన బోయాజు, రెండవది ఉపకార బుద్ధి చూపించే బోయాజు, మూడవది సమీప బంధుడు. అంటే విడిపించడానికి ఏం చేశాడంటే విడిపించగలిగిన బోయాజు. ఇంకొక క్వాలిటీ చెప్పి నేను ముగిస్తాను. చూడండి, రూతు గ్రంథంలోనికి రండి. రూతు గ్రంథం 3వ అధ్యాయం 18వ వాక్యం. ఆమె నా కుమారి ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుషుడు ఓరకుండడు గనుక ఇది ఎలాగు జరుగునో నీకు తెలియ వరకు ఓరకుండమనెను. చాలా ఈ మాటలో ఆ మనుషుడు ఈ సంగతి నేటి దినమున నెరవేరితేనే గాని ఆ మనుషుడు ఓరకుండడు గనుక ఇది ఎలా జరుగునో తెలిసే వరకు నీవెలా ఉండ నువ్వు ఊరుకో. ఈ మాటలో దాగి ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే, బోయాజు ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడు. ఇచ్చిన మాటను నెరవేర్చే బోయాజు. ఇదే మాట యేసుక్రీస్తు వారిని మనం పోల్చి చెప్తే, ఆయన ఒకవేళ వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. అందుకనే నయోమి చెప్తా ఉంది, ఈ సంగతి నేటి దినమున నెరవేరితేనే గాని ఆ మనుషుడు ఓరకుండడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన ఏదైతే మనతో మాట ఇచ్చాడో ఆ మాటను ఆయన నెరవేరుస్తాడు. విడిపించడానికి ఆయన సమర్థుడే కాబట్టి మాట ఇచ్చాడు. అయితే ఆ మాట ఆయన నెరవేరుస్తాడు అని ఎవరు చెప్తున్నారంటే నయోమి చెప్తున్నట్లుగా మనం చూస్తాం. ఈరోజు యేసయ్య కూడా మన జీవితంలో మనం అన్వయించుకోగలిగితే ఆయన ఇచ్చిన మాట నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒకవేళ మనం మాట ఇస్తే మనం ఏం చేయొచ్చు, కొన్నిసార్లు మనం తప్పిపోవచ్చు. కానీ ఇచ్చిన మాటను దేవుడు ఏం చేస్తాడంటే, వాగ్దానమైన ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయన మాట ఇస్తే ఆయన ఏం చేసేవాడంటే నెరవేర్చేదే. అంటే విడిపించడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడే. అలాగే నీ జీవితంలో దేవుడు నీ జీవితంలో ఏదైతే నెరవేర్చాలి, లేకపోతే నీ జీవితంలో ఏదైతే మాట ఇస్తున్నాడో ఆ మాట ఏం చేసేవాడంటే నెరవేర్చేది. అయితే ఆ మాట నెరవేరాలి అని అంటే, ఒకవేళ ఆ వాగ్దానం మన జీవితంలో ఫలభరితంగా ఉండాలంటే మన యొక్క క్రియ కూడా అవసరమే. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు రూతును ఒకవేళ బోయాజు విడిపించడానికి, లేకపోతే బోయాజు రూతును విడిపించడానికి, లేకపోతే తన జీవితంలో విడిపించడానికి గల కారణాలు ఏంటంటే, బోయాజు రూతుతో ఏ మాట అయితే మాట్లాడాడో ఆ మాట ప్రకారం ఆమె ఏం చేస్తా ఉందంటే జీవిస్తా వచ్చింది. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఆమె బోయాజు పొలంలోనికి వచ్చింది. బోయాజు పొలంలోనికి వచ్చి ఏమేరుకుంటుందంటే పరిగి ఏరుకుంటుంది. మొదటి మాట పరిగి ఏరుకున్న రూతు. రెండవది, అక్కడికి వచ్చిన తర్వాత ఆ పనివారితో ఒక ఆజ్ఞాపిస్తాడు. ఏమని అంటాడంటే, పిడికిడు ఆమె కొరకు పడవేయండి అని అంటాడు. పిడికెళ్ళు పడవేయండి. ఈ మాటను బట్టి ఏమనొచ్చు అంటే పిడికెళ్ళు ఏరుకుంటా ఉంది. తర్వాత 3వ అధ్యాయం ఒకవేళ మీరు చదువుకుంటే 10వ అధ్యాయం 10వ వచనం, లేకపోతే 3వ అధ్యాయంలో ఏం చేస్తాడంటే ఒక పాత్రను తీసుకొచ్చి కొంత ఆమె పాత్రలో
ఉమ్మా. ఆ విషయం కాదమ్మా, మామూలుగా కొన్ని యావలు కొలిచిస్తాడు చూడండి, అది 23వ వాక్యం అనుకుంటా. కాబట్టి యావల కోతలు గోధుమలు కోయే వరకు అది కాదు, 3వ అధ్యాయంలోనే ఎన్ని 4వ వాక్యమా 16 చూడండి అమ్మా. కొంచెం పైన దుప్పటి పట్టగా 15వ వాక్యం. అతడు నీవు వేసుకుని నా దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కొలల యావలు కొలిచి ఆమె భుజము మీద నుంచగా ఆమె పొరములోనికి వెళ్ళి. చాలు. ఇక్కడ ఒకటి పరిగేరుకుంది, తర్వాత పిడికిలతో తీసుకుంది, ఇప్పుడు 6 కొలల యావలు కొలిచి ఆ భుజం మీద పెట్టారు. అలాగే ఈ విషయాన్ని ఆత్మీయ కోణంలో కొంతమంది దైవజనులు ఎలా మాట్లాడుతూ వచ్చారంటే, పరిగేరుకోవటం అంటే కొంచెం తక్కువ స్థితి, పిడికిలతో కొంచెం పట్టుకోవటం అంటే కొంచెం 2వ స్టెప్. 3వ స్టెప్ ఏంటంటే పాత్రలో మోసుకుని వెళ్ళటం. అంటే ఆత్మీయ విషయంలో రూతు యొక్క పరిస్థితి పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు యావలు పెరిగాయి కాబట్టి పెరగటం కాదు. బోయజే అంటాడు, నీ మునుపటి ప్రవర్తన కంటే ఇప్పటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. 10వ వాక్యం చూడండి, 3వ అధ్యాయం 10వ వాక్యం. బోయజ్, నా కుమారి, యెహోవా చేత దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తును నువ్వు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. చాలా, మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఆశీర్వాదకరంగా మలచాలి అని అంటే దేని మీద ఆధారపడి ఉంటుందంటే మన ప్రవర్తన మీద ఆధారపడి ఉండును గాక. ఆమె నిజమేనంటారా? దేవుడు మనం చూస్తున్నాడా? మన బాహ్యాన్ని చూస్తున్నాడా? మన అంతరంగాన్ని చూస్తున్నాడా? అన్నిటిని చూస్తాడు. హల్లెలూయా. చూస్తాడా? చూడ్డా? బాహ్యాన్ని చూసే దేవుడు, అంతరంగాన్ని చూసే దేవుడు. నిన్ను ఆశీర్వదించాలంటే నీ అంతరంగం దేవునికి ఇష్టకరంగా ఉండాలి. ఇప్పుడు రూతును గమనిస్తూ వస్తున్నాడు బోయాజ్. పొలంలో ఏరుకుంది. ఎందుకు ఏరుకుంది? అత్తకి తనకి పోషణ కొరకు. పిడికిలు పడేయమన్నాడు, అక్కడే నిలిచింది. తర్వాత ఆయనే పాత్ర ఇచ్చి 6 కొలల యావలు ఇచ్చాడు. ఇప్పుడు ఎక్కడైతే ఏ పొలంలో అయితే పనిచేసిందో ఆ పొలానికి యజమానురాలైంది. హల్లెలూయా. ఆ మాట చెప్పొచ్చు అంటారా? తప్పకుండా చెప్పొచ్చేమో. ఎక్కడైతే పని చేస్తా వచ్చిందో, అందుకనే ఒకటి పరిగే, తర్వాత 2వది పిడికెళ్ళు, తర్వాత పాత్రలో తీసుకువెళ్ళింది, 3వది 4వది ఆ పొలానికే యజమానురాలైంది అని చెప్పొచ్చాము. ఇప్పుడు అలా అవడానికి, ఇచ్చిన మాట నెరవేర్చడానికి, ఇచ్చిన మాట నెరవేర్చే సామర్థ్యం, ఇచ్చిన మాట నెరవేర్చిన బోయాజు. ఒక మాట ఇచ్చాడు, ఆ మాట ఎందుకు నెరవేర్చాడు అంటే తన ప్రవర్తనను బట్టి ఇష్టపడ్డాడు. ఈరోజు వధువుగా నీవు సిద్ధపడాలి, సంఘముగా వధువు సంఘంగా నీవు నేను సిద్ధపడాలి. అయితే దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే మనలో ఆ వధువుకున్న క్వాలిటీస్ కనబడుతున్నాయా? బోయాజు యేసుక్రీస్తు వారి సాదృశ్యంగా ఎందుకు చెప్తారంటే, రూతు సంఘానికి పోలిక. అన్య స్త్రీనే ధన్య స్త్రీగా మారింది. అన్య జనాంగములో నుంచి వచ్చినటువంటి వ్యక్తే తన జీవితాన్ని మార్చుకుని క్రీస్తుకి దగ్గరగా జీవించింది.
అందుకనే ఈరోజు మన జీవితాల్లో కూడా ఒకవేళ లోకములో ఉన్న మన జీవితాలు, పాపములో ఉన్న మన జీవితాలు, శాపములో ఉన్న మన జీవితాలు క్రీస్తు రక్తం చేత కడగబడి ఆయన బిడలుగా మార్చబడి ఒక వధువు సంఘముగా ఎత్తబడడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇదే బోయాజులో నుంచి మనం నేర్చుకోవలసిన విషయాలు. అందుకనే ఇచ్చిన మాట నెరవేర్చే దేవుడు. ఇప్పుడు ఆయన కూడా ఒక మాట ఇచ్చాడు, నేను వస్తాను. హల్లెలూయా. వస్తానన్న రాజు రాకమానున, తెస్తానన్న బహుమానం తేకమా. కాబట్టి వస్తాడు. అయితే వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే సిద్ధపడి ఉన్నావా? ఇప్పుడు రాకడలో అందుకనే 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. ఇప్పుడు బుద్ధి లేని వారి దగ్గర ఏం లేదు? నూనె లేదు. బుద్ధి లేని వారి దగ్గర ఏం లేదు? దీపం ఆరిపోయింది, ఆరిపోతా ఉంది. అయితే బుద్ధి గల వారి దగ్గర ఏముందంటే నూనె ఉంది, దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఆయన మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ద్వారం తెరవబడింది. బుద్ధి గల వారిలో, సిద్ధపడిన వారు లోపలికి వెళ్ళారు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన జీవితంలో కూడా సిద్ధపడినటువంటి వారే ఏం చేస్తారంటే ఆయన ఇచ్చే బహుమానాన్ని పొందుకుంటారు. సిద్ధపడిన వారే ఆయనతో ఉండే భాగ్యాన్ని పొందుకుంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు మనం మన జీవితాన్ని సరి చేసుకుంటూ దేవునికి ఇష్టకరంగా జీవిస్తూ ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఒకవేళ ఆయన రాకడ ఆలస్యం అవుతున్నప్పటికీ ఆయన ఎప్పుడు వస్తాడు ఎవరికి తెలీదు. కాబట్టి ఆయన ఈరోజే వస్తాడు అన్నట్లుగా మన జీవితాలను సిద్ధపరుచుకుందుముగాక. కాబట్టి బోయాజులో ఒక 3 లక్షణాలు మనం చూస్తూ వచ్చాం. 1 బాధ్యత గల బోయాజు, 2 ఉపకారం చేసే బోయాజు, 3వది ఆయన విడిపించగలిగిన బోయాజు, 4వది ఇచ్చిన మాట నెరవేర్చే బోయాజు. అలాగే యేసయ్య కూడా బాధ్యత కలిగిన వాడే, యేసయ్య కూడా ఉపకారం చేసేటువంటి వాడే, అలాగే యేసయ్య కూడా మనల్ని విడిపించాడు, అలాగే యేసయ్య కూడా ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు. నా జీవితంలో దేవుడు వాగ్దానం చేస్తే ఆ మాటను మన జీవితాల్లో నెరవేర్చి గొప్ప కార్యాలు చేసి బలపరుచునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరం తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవానికి వందనాలు. మా ముందు బోయాజును మీరు ఉంచినందుకై స్తోత్రం. నిజమే, బోయాజు బలవంతుడు, ఆస్తిపరుడు, అలాగే బాధ్యత కలిగినవాడు. పనివారి పట్ల, పరదేశుల పట్ల ఓ బాధ్యత కలిగిన వాడుగా, అలాగే చచ్చిన వారికి, బ్రతికిన వారికి ఉపకారం చేసేవాడిగా, విడిపించడానికి సామర్థ్యము కలిగిన వాడుగా, అలాగే ఇచ్చిన మాటను నెరవేర్చేవాడిగా బోయాజును చూసామయ్యా. అలాగే అవే పోలికలు యేసుక్రీస్తు వారిలో. ఆయన బలవంతుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. అలాగే ఆయన బాధ్యత కలిగినవాడు. ఒక్కొక్కరి పట్ల తన బాధ్యతను నెరవేర్చేవాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఉపకారం చేసేది, ఉపకారి, మహోపకారములు చేసే దేవుడు. ఆయన మహాగణుడు, మహోపకారి. మన జీవితంలో ఏ ఉపకారము పొందాలన్నా ఆయన మనకు ఉపకారిగా, మహోపకారములు చేసే దేవునిగా ఆయన ఉన్నాడు. అలాగే ఆయన విడిపించడానికి సమర్థుడు. తన స్వరక్తమిచ్చి మరణ బలము గలవానిని జయించడానికి ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం.
నిజమే, స్వరక్తమిచ్చి ఆయన మనల్ని సంపాదించుకున్నాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. వస్తానన్న దేవుడు రాకమానున. నిజమే, ఆయన రాబోతున్నాడు. ఒకరోజు ఆయన వస్తాడు. అయితే ఆయన సిద్ధపరిచిన బహుమానం, ఆయన సిద్ధపరిచిన రాజ్యం, ఆయన సిద్ధపరిచిన ఆయనతో పాటు మనం ఉండాలంటే మనం సిద్ధపరచుకుని వధూ సంఘముగా సిద్ధపడి ఆయనతో ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని పొందుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ, జీవము కలిగిన గొప్ప దేవాన్ని కొందన. వాక్యం మీది మాతో మాట్లాడుతూ వచ్చారు. మా ముందు బోయాజు నుంచినందుకై స్తోత్రం. నిజమే, మేము పరమ బోయాజైన మిమ్మును కలుసుకోవడానికే మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తూ మీ మాటల చేత మీరే తృప్తిపరిచి బలపరచమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.